శర్మ గారు వచ్చారు. బాబు గారిని 53 దినాలు జైల్లో వేసినందువలన కొంతమంది అది వినలేక చనిపోయారు. వారిని పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు తిరిగి ఆమె చేస్తున్న సహాయానికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. క్లాప్స్. రెండవది, మీరందరూ కూడా ఇక్కడ నాయకులు కష్టపడుతున్నారు, మనము సహకరించాలని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నేను ఒకటి పాడతాను, మీరు అందరూ పాడండి, అందరూ కలిసి పాడండి. చంద్రబాబు అన్నయ్యకు శుభము శుభము శుభము. అందరూ పాడండి. చంద్రబాబు అన్నయ్యకు శుభము శుభము శుభము. ఎవరు పాడలేరా? మరి ఎలా ఓట్లేయగలరు, ఎలా గెలిపించగలరు, ఎలా మాట్లాడగలరు? ఇంటింటికి ఫస్ట్ శ్రీకాంత్ సార్ మాట్లాడుతున్నారు. మీరు అందరికీ నమస్కారాలు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టభద్రుల శాసన మండలి సభ్యులైనటువంటి వారందరి చేత ఎన్నిక కాబడినటువంటి గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, మన నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ గారు, వారిని వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాలని సవినిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. ఈరోజు నిజంగా కొత్తూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి 2024లో కాబోయేటటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మనందరి అమ్మ భువనేశ్వరమ్మ గారు కుప్పానికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సమయంలో ఎవరైతే అసూలు పాశారో ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పనేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు కానీ అన్ని విషయాల్లో కూడా ఆవిడ భరోసా ఇచ్చారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద మీతో మాట్లాడదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీదో అన్నల మీదో ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే ప్రమాణమే 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉన్నట్టు కారణం చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే పూలు పండిస్తున్నారు, పళ్ళు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. భక్తుల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగొచ్చు అనే దానికి సాధారణ
కుటుంబ మహిళగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దడంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా చేశారు. ఆవిడ తన అనుభవాల్ని సూచనలు మీకు తెలియజేస్తారు. కాబట్టి అందరూ ఓపిక 10 నిమిషాలు కూర్చొని ఆవిడ మీరు మాట్లాడారు అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున మహిళా తల్లులందరికీ శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. స్ఫూర్తిదాయకమైన ప్రసంగించారు స్పీకర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పిఎస్ పునర్తం గారు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాం సార్, దయచేసి. నమస్కారం. ఈ రోజు కుటుంబ చరిత్రలో ఒక తిరుగులేనటువంటి రోజు. మన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దుల కుమార్తె, కుటుంబ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి, యువ నాయకుడు, రాబోయే కాలంలో మనం అందరినీ లోకేష్ గారి తల్లి గారు భువనేశ్వరమ్మ గారు కుప్పం రావడం చాలా సంతోషం. మీలో ఎంతో ఉత్సాహం ఈ రోజు ఉంది. మేము ఎక్కువ టైం మాట్లాడేది కాకుండా మేడం గారు మీతో చర్చా కార్యక్రమం చేస్తారు. దయచేసి మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న 66,000 కుటుంబాల్లో కనీసం ఎవరైతే మనతో సహకరించరో లేకపోతే మనతో కలిసి రాని వాళ్ళు తప్పించి 40,000 కుటుంబాలు కనీసం 5 సంవత్సరాల్లో మీ ఆదాయాన్ని 2 రెట్టింపు చేయాలనే కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేయమని మన చంద్రబాబు సార్ గారు తెలియజేశారు. కాబట్టి మీరు ఎన్నికల్లో చిన్న లబ్ధుల కోసం అని చెప్పి మీరు ప్రభావితం కాకుండా భావి తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తిని ఆలోచన చేయాలి. మనం మామూలుగా చెప్తాం, రాబోయే ఎన్నికల గురించి ఆలోచన చేసేవారు రాజకీయ నాయకుడు, రాజకీయాల కోసం ఉన్నటువంటి వ్యక్తులు. రాబోయే తరాల గురించి ఆలోచన చేసే విజనరీ లీడర్లు మన చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం అనేక అబద్ధాలు చెప్తూ చిన్న లబ్ధినిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మభ్య పెడుతున్నారు. మీ ఓటు అనేది చాలా పవిత్రమైనటువంటి ఓటు. మీరు ఆలోచన చేసి 35 సంవత్సరాలుగా కుప్పం చరిత్రను తిరిగి రాసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క కుటుంబం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే చంద్రబాబు నాయుడిని మనం అందరూ కూడా ఈ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ అందరికీ నా యొక్క నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు కుప్పం మున్సిపాలిటీ రాజశేఖర్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు రూరల్, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు దయచేసి వేదికపైకి రావాలంటే బాబునాయుడు గారు. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు పంచమర్తి అనురాధ గారు, మీకు మేడం గారి గురించి మీకు తెలుసు అనుకుంటాను. మనకు మెజారిటీ లేకపోయినా అసెంబ్లీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మన తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి గెలిచినటువంటి పంచమర్తి అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం గారికి, అదేవిధంగా వేదిక నిర్మించిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మేడం భువనేశ్వరి గారి వారి యొక్క మాట కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారనేది ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా నాకు తెలుసు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఈ కుప్పం నియోజకవర్గంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ సార్ నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే మేడం భువనేశ్వరి గారి గురించి నిజంగా మాటలు చాలవు. మీ అందరికీ కూడా తెలుసు,
2004లో అలిపిరి సంఘటన జరిగినప్పుడు తన భర్త ఏ రకంగా క్లేమోర్ మైన్స్ ని అధిగమించి మరి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ టైంలో తను ఎంత ఆవేదన చెందుంటుందో మనలో ఉన్న ప్రతి మహిళ కూడా అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మరి కరోనా టైంలో ఈ యొక్క గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరిని పట్టించుకోలేని పరిస్థితిలో మరి ఖచ్చితంగా ప్రతిపక్షంగా మనం బయటికి వెళ్తే తప్ప ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పి సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు మరి కరోనా టైంలో కూడా రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఒక భార్యగా అదేవిధంగా ఒక తల్లిగా ఎంత ఆవేదన పడి ఉంటుందో మనలో ఉన్న ప్రతి తల్లికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలని చెప్పి వీళ్ళు బయటికి వెళ్తున్నారు, వీళ్ళకి ఏమవుతుందో అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దిగమింగుతూ ఆవేదన చెందుతూ ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందేలాగా చూసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు, ఒక్క ఎంపీ సీటు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక్క ఎంపీ సీటు కోసం బాబాయినే హత్య చేశారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలుసా లేదా? అందరికీ తెలుసా లేదా? మరి అలాంటి మనిషి మన భువనమ్మ గారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్య వైద్యం అందించడమే కాకుండా బ్లడ్ బ్యాంక్ కూడా నడుపుతూ ఆఖరికి వరద బాధితులకు కూడా ఎవరన్నా సహాయం వైపు చూడాలి అని అంటే ఎవరైనా చూడాలి అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వంక, ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న భువనమ్మ వంక చూడాల్సిన పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నాయి. ఎక్కడ వరదలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కుదుట పడే వరకు వారికి అన్ని రకాలుగా రేషన్తో సహా సరుకులతో సహా ఇచ్చి ఆదుకున్న మహాసాధ్వి మన భువనమ్మ గారు. అలాంటి భువనమ్మ గారు ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి సార్కి కష్టకాలం తీసుకొచ్చినప్పుడు మరి లోపల ఆవేదన చెందుతూ తన పక్కనే ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి ఆ జైలుకి కూటవేటు దూరంలో బస్సులో 53 రోజులు ఉంటూ మరి మన కార్యకర్తలందరికీ కూడా భరోసానిస్తూ ఇంకో పక్క తప్పుడు కేసులు పెట్టినందుకు మరి లాయర్లు మాట్లాడేదానికి కొడుకుని కూడా భరోసా ఇచ్చి మరి ఢిల్లీలో అక్కడ లాయర్లందరినీ కలుసుకునేలాగా, లాయర్లతో మాట్లాడేలాగా లోకేష్ సార్ని అక్కడికి పెట్టి ఇక్కడ కార్యకర్తల్ని మహిళల్ని అందరినీ కలుస్తూ తను ఎంత ఆవేదన చెందుంటుందో మీ మహిళలందరి మనసాక్షికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాంటి మన భువనమ్మ గారికి మరి ఈ నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మరి సార్ని ఆ బ్యాడ్ టైం జరిగినప్పుడు, ఆ కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా వాళ్ళని వచ్చి ఖచ్చితంగా పలకరించాలి అనే ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేశారు అంటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అక్కడ పిల్లలందరికీ కూడా మరి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివిస్తామని చెప్పడమే కాకుండా చిన్న చిన్న పిల్లలు 3వ క్లాసు చదివే వాళ్ళకు కూడా లోకల్ గా చదవాలంటే కూడా వాళ్ళకు కూడా అనేక గారికి ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తూ ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు. మీ అందరితో మీరందరూ ఎదురు చూస్తున్నారు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ప్రతాప్ గారు మహిళల్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రతాప్ గారు కూడా వేదికపైకి రావాలి. మనం ఎదురు చూస్తున్నటువంటి
ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాలని సవినయంగా ఆహ్వానిస్తున్నాను మేడం. ఇక్కడికి వచ్చిన కుప్పం నారీ మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు. ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు. ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు, అట్లానే ఉంచేవారు కూడా. కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం, సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి? మీకు ప్రశ్న వేస్తున్నాను, ఇచ్చింది ఎవరు? ఆ గౌరవం, సహనం, ఆ పట్టుదల మనం ముందుకెళ్ళటానికి. ఎస్, నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి, ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి. మీకు తెలుసు 1986లో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, చట్టం. అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు. అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు. తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మళ్ళీ మనం ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెసే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. అట్లానే 1997లో బాలిక శిశు సంరక్షణ పథకాన్ని కింద పుట్టిన ఆడబిడ్డలకి 5,000 రూపాయలు ఎఫ్డి అకౌంట్లో వేసి, ఆ ఆడపిల్లకి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు. అట్లానే 8, 9, 10 తరగతిలో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు. దేశంలో తొలిసారిగా
దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన. దీపం పథకం కింద పేదలకు 65 లక్షలు గ్యాస్ కనెక్షన్లు, అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర 8,500 కోట్లు రుణమాఫీ చేశారు. అదే కాకుండా పసుపు కుంకుమ పథకం కింద 10,000 కోట్లు ఆయన ఇచ్చారు. అమృత హస్తం కింద గర్భిణికి బాలింతలకు పోషకాహారం అందించారు ఆయన. నవజన శిశువులు బేబీ కిట్లు, తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే, ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1,500 రూపాయలు ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి 59 సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు. అది 9 కాదండి, సారీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత మహిళలకి బస్లో, ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది. మీకు ఉండేదా కాదా? ఆయన ఉన్నారు, మనం బయటికి వెళ్తే మనకేం జరగదని. అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో? ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, ఆడాల మీద అత్యాచారం.
ఇది ఎంత సిగ్గుచేటు మనకి అని మీరు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి 4 మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం? ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి కూడా చేర్చలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. ఐ మీన్ ఇన్ దట్ వే. అట్లానే మీ అందరికీ, మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చక్కగా జరుగుతున్నటువంటి విషయాల్ని కళ్ళకు కట్టినట్లు మహిళా సోదరులందరికీ కూడా తెలియజేశానమ్మా. మీకు హృదయపూర్వకంగా అభినందనలు. మనందరూ కూడా కళాకారులతో మేడం గారికి అభినందనలు తెలియజేయండి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఒక 2 ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొదటగా సరిత రావాలమ్మా. అక్కడి నుంచి మైక్ ఇచ్చి సరిత శ్రీకర్ పైన మేడం, మేము సిరికల్చర్ పట్టు పరిశ్రమ శాఖ వ్యవసాయదారులము. గతంలో బాబు గారి హయాంలో పట్టు పరిశ్రమకు ఎంతో ఉన్నత స్థాయి షెడ్ కట్టుకోవడానికి సబ్సిడీలు, అలాగే మల్బరీ మొక్కలు నాటడానికి సబ్సిడీలు ఎన్నో అందించి సహాయం చేస్తున్నారు. మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా పిల్లల్ని సక్సెస్ స్టోరీ క్వశ్చన్ కాదు. మేము సక్సెస్ అయ్యి ప్రభుత్వము ఎటువంటి సహాయం చేయడం లేదు. సబ్సిడీలు కానీ మొక్కలకి సబ్సిడీలు కానీ ఏ విధంగానూ సహాయం చేయడం లేదు. పట్టు పరిశ్రమ రైతులు బాగుపడాలన్నా మన చంద్రన్న గారు వస్తేనే బాగుపడతారు. మీరు క్వశ్చన్ వేస్తే మేడం గారు దానికి జవాబు చెప్పడం జరుగుతుంది. ఎవరు క్వశ్చన్ చేస్తారో వాళ్ళు మైక్ తీసుకొని క్వశ్చన్ వేసిందిగా కోరుతున్నాం. నమస్తే మేడం. మీరు మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా అభిమానం మేడం. మీరు ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం. నా పేరు విజయలక్ష్మి. పక్కన ఉండే గుడిసెపల్లి గ్రామము. నిజంగా చాలా అభిమానం
మేడం మీరంటే. యాక్చువల్గా ఈ రోజే ఫస్ట్ టైం మీటింగ్ డైరెక్ట్గా చూస్తూ ఉంటాను నేను. తర్వాత ఇంకొకటి యాక్చువల్గా మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ భోజనాలు కూర్చున్నప్పుడు కానీ యాక్చువల్గా కలిసినప్పుడు సార్ గారు బాబు గారు అంటే మాకు చాలా అభిమానము. ఏ విషయాల మీద చర్చించుకుంటారు? మేము మాకు కుటుంబానికి ఆయన ఇచ్చేదే తక్కువ టైం, మీ అందరికీ తెలుసు. ఆయనకి ఎప్పుడు ప్రజల్లో ఉంటే చాలా సంతోషం. మేము గడిపే ఆ కొంచెం టైము ఆయన ఒక్కొక్కసారి భయపడతారు, ఎందుకంటే మళ్ళీ ప్రజల అని మేము అంటాం. మా గురించి ఆలోచించరేంటి, మా గురించి అడగరేంటి అని అంటారు. సరే అది మొదలు పెడతారు, తప్పదని. మన మహిళలం కదా, కొంచెం ఉంటుంది మన మీద ఆలోచన ఉండాలి మన ఆయనకని. సరే అది మొదలు పెడతారు, అటు తిరిగి ఇటు తిరిగి అన్ని మాట్లాడతా మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఏమి తీసుకొస్తే మహిళలకు కానీ యూత్ యంగ్స్టర్స్, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ భావి తరాలు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది యంగ్స్టర్స్. వాళ్ళకి ఏం తెస్తే బాగుంటుంది. అందుకే మీరు చూస్తుంటారా, ఇన్నుంటారు విజన్ 2047 గురించి. ఆయన అన్ని దాంట్లోనే ఆయన ఎప్పుడు ఆలోచన ముందు ఉంటుంది. ఈ ప్రభుత్వం ముసలాయన అంటారు, ఈ 2047 కూడా వాళ్ళు ఆలోచించలేరు, అంత ఉంది వాళ్ళ బ్రెయిన్లో. ఆయన ఒక్కొక్కసారి లోకేష్ కంటే కూడా ముందు ఆలోచిస్తారు. ఆయన అంత షార్ప్. ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఏమి చెయ్యాలనేదే ఆయన ఆలోచన. సో మా డైనింగ్ టేబుల్లో కూడా మాకు దొరికే కొంచెం సమయం కూడా అదే సరిపోతుంది మీ గురించి. థ్యాంక్ యూ అండి. మాట్లాడతారని మేడం గారు చెప్పారమ్మా. హృదయపూర్వకంగా సారు 100 సంవత్సరాలు సారు ఆరోగ్యంగా ఉండాలని, మరొక ముఖ్యమంత్రి కావాలని, 2047 నేను ఇంకోటి చెప్పాలండి, నేను ఒకటి చెప్పాలి. నేను ఎప్పుడు ఆయనతో ఏంటి ఎప్పుడు ప్రజలు అంటారు, కానీ నేను నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ప్రజలు కానీ మన తెలుగుదేశం బిడ్డలు కానీ మీరు చూపించే గౌరవం ప్రేమ నేను మర్చిపోలేను. అట్లాంటి గౌరవం ప్రేమ మీరు తప్పకుండా ఇంకా ఎక్కువ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. మరి నాకే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మీ అందరి గురించి ఆలోచిస్తాను. ఉన్న 10 నిమిషాలు ఆయనతో పొద్దున్న మాట్లాడేటప్పుడు మీ గురించే మాట్లాడతాను. సో ఆయన ఇంకెంత ఆలోచించాలని అనుకుంటాను నేను. ఆయన మీ గురించి ఆలోచించడం 24 గంటలు నేను తప్పు కాదు, నేను తప్పు చేశానేమో అని అనుకుంటాను అప్పుడప్పుడు. ఆయనకి అడ్డం పడి. నమస్కారం. అది గొప్ప పనమ్మా, గ్రేట్. అది తప్పకుండా సాధ్యం అవుతుంది, అది మీ వల్ల సాధ్యం అవుతుంది కూడా. నమస్కారం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా చేశారు. డైరీకి, పరిశ్రమకి, ఆవులు కూడా ఇన్సూరెన్స్ అని, గడ్డి అని, సబ్సిడీ ఫీడ్ అని ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అది తప్పకుండా ఆయన మళ్ళీ సీఎం అవుతారు, అది తప్పకుండా అమలు జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీతో ప్రతి ఒక్కటి ఆవుకు సంబంధించి పాడి అన్ని సబ్సిడీలు అందాలని కోరుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే మహిళలు ఈ గ్రామాల్లో చాలా డైరీ మీద ఆధారపడతారు. ఆ వచ్చే డబ్బుతోనే ఇల్లు గడుపుతుంది ప్రతి మహిళలకి నాకు తెలిసి. ఎందుకంటే నేను
తప్పకుండా అమ్మా. ఎందుకంటే నేను ఒక డైరీ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్, నాకు తెలుసు కింద స్థాయి వరకు నేను వెళ్తాను, ఒట్టి పైనే నేను కూర్చోను, కింద స్థాయికి వెళ్ళి అన్నీ చూస్తా గనక నాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడతారో ఇంట్లో. తప్పకుండా అమ్మ, తప్పకుండా తప్పకుండా. నమస్తే. షాహీ గార్మెంట్స్ అని సార్ తెచ్చిన కంపెనీలో వర్క్ చేస్తారు. తప్పకుండా అమ్మా, మీరు ప్రతి ఒక్కటి నేను అన్నాను కదా ఆయన చాలా ఆలోచిస్తారని, అది తప్పకుండా ఆలోచించి అది తప్పకుండా అది మీకు గిట్టుబాటు అన్ని అయ్యేటట్టు ఆయన చూసుకుంటారు. అట్లానే మీకు తెలుసు ఆ జాకీ యూనిట్ ఎంత కష్టపడ్డారు మీకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవారు, ప్రతి ఇండస్ట్రీ తీసుకురావటానికి అంత ఆషామాషి కాదు పని. వాళ్ళకి ఆ నమ్మకం, ఇది మీరు వస్తే మీకు రిటర్న్ ఇంత వస్తుంది అది వస్తుందని చెప్పి అది నిజంగానే వచ్చేటట్టు చేసేవారు ఆయన. అట్లా జాకీ కంపెనీ కూడా తీసుకొచ్చారు అనంతపూర్కి అనుకుంటాను. అది తీసుకొచ్చిన అది ముందర స్థాపించే ముందలే వీళ్ళు హెరాస్మెంట్ వాళ్ళు తినేశారు, వాళ్ళు పారిపోయారు. అట్లా అన్ని పరిశ్రమలు, చాలా పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి వాళ్ళు భయపడిపోయి మన ఇతర రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్, మీకు తెలుసు అది ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో ఆ కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇప్పుడు చెన్నై, తెలంగాణకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ముందుకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ స్టేట్లో పెట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు, ఈ మధ్యన 9,000 ఉద్యోగాలు దొరికినాయి అమర్ రాజా బ్యాటరీస్ ద్వారా తెలంగాణలో. మీకు సార్ ఉండుంటే మీకు భవిష్యత్తు గ్యారంటీ ఉండేది, యూత్కి ఉద్యోగాలు అనేది ఉండేది, ఇట్లా ఉండేవారు కాదు. తప్పకుండా ఆయన గెలుస్తారు, మీ మొహాల్లో ఆయన సంతోషం చూస్తారు. నిజంగా చేస్తే బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. ఆయన పులి అవునా కాదా? పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి, చివరి వరకు నేను పులిగానే ఉంటాను. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. ఏ తప్పు చేయకుండానే మన నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దీని గురించి మీకు వివరంగా చెప్తాను. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇప్పుడే చెప్పాను. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయటానికి, ఇండస్ట్రీస్ తీసుకురావటానికి. చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు. కియా మోటార్స్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు. అట్లానే ఈ రంగాల్లో మీ అందరికీ స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారు? అప్పుడు 2 లక్షల మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా. దాంట్లో 80,000 మందికి ఉద్యోగాలు లభించింది. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు తిన్నారన్నారు.
తర్వాత దాన్ని 327 చేశారు. దాని తర్వాత 27 కోట్లు అంటారు. అవసరమా ఆయనకి 27 కోట్లు? మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని. తర్వాత ఈయన్ని 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు, నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి, నువ్వు మేము ఉన్నామని, మనం ఉన్నాం వాళ్ళ కోసమని. అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను. కానీ ఆ 53 రోజులు నేను బాధపడింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు. వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తిప్పి, అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో 10 గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు. అట్లాంటి మహిళల్ని 24 గంటల కంటే కూడా ఉంచి, రాత్రైనా కూడా ఉంచి, వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు మీరు చేస్తారంట, మర్డర్లు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం. ఒక్క కేసు కాదు, అందరి మీద కేసులు. మన ఇది తెలుగుదేశం కార్యకర్తలు, మన బిడ్డలు ఎంతమంది, ఇప్పుడు చాలా మంది అన్నారు నాతో 19 కేసులు, 20 కేసులు, 30 కేసులు అని. నేను ఒకటే మాట అన్నాను, మీరు హీరోలు, ఎన్ని కేసులు ఉంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను. అది నాకు ధైర్యం ఇచ్చింది ముందుకెళ్ళటానికి. కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు, నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు మహిళవి, అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం, నీ మీద జాగ్రత్త, నువ్వు వెళ్ళొద్దు. ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా, వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాయి. కానీ నా మనసు ఒప్పుకోలేదు. నేను లేదు, ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ 53 రోజులు నేను చూశాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి, నేనున్నానని ఆడాళ్ళకి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్లు చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ఈ ప్రభుత్వం, కానీ నాకు ఒక్కటే ధైర్యం, నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు. నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి, నేను తల్లితో సమానం కదా, మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా, అట్లానే మీరు పెద్దయిన భార్యని, నేను మీ తల్లిని మీరు పోగొట్టుకోరు. మీరు ధైర్యంతో ముందుకొచ్చారు. నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే. మీ అందరికీ అది నేను మర్చిపోను. మీ అందరికీ పాదాభి వందనాలు. అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు, నేను లోకేష్ని వెళ్ళొద్దన్నాను ఒక తల్లిగా, వెళ్ళొద్దు, వీళ్ళు ఏమన్నా చేస్తారు, నేను అటాక్ చేస్తారు, ఏదన్నా చేస్తారు, వీళ్ళకి ఏం ఉండదు అన్నాను. అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు, అమ్మా నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం, నేను వెళ్తాను, వాళ్ళే ఉన్నారు నాకు అని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, సరే అతని ఇష్టమని. ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది ఇళ్ళ నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాడటానికి. అట్లానే నేను అనుకున్నాను, నా బిడ్డ వెళ్ళని, మన తెలుగుదేశం బిడ్డలు కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం, అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ని. ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం, అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం. అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని.
థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు సక్సెస్ స్టోరీ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నారా భువనేశ్వరి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నైషి. నేను ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదవగలుగుతున్నానంటే నా యొక్క పునాదీలు గట్టిగా ఉన్నాయని. నా పునాదీలు అంటే నా స్కూలింగ్ ఇక్కడ నేను మోన్ఫోర్ట్ సెకండరీ స్కూల్లో చేశాను మ్యామ్. అది కూడా సిబిఎన్ సార్ ద్వారానే ఆ స్కూల్ వచ్చింది మాకు. అదే నాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవగలిగాను కాబట్టి నేను ఎంబీబీఎస్ చేయగలుగుతున్నాను. లేకపోతే ఇది నా జీవితంలో నా తల్లిదండ్రుల ఆశయాలుగానే మిగిలిపోయేది. నా యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు కోసమే. నా యొక్క తల్లిదండ్రులు అలా ఆలోచించగలిగారు కాబట్టి నేను ఎంబీబీఎస్ చదవగలుగుతున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నాలాగే మీ యొక్క పిల్లలు కూడా ఎంబీబీఎస్ అనే కాదు ఏ ఒక్క రంగంలో అన్నా ఎదగగలుగుతారు. మంచిగా భవిష్యత్తు ఈరోజు నేటి బాలులే రేపటి పౌరులు అంటారు. అలాంటిది మీరు మీ యొక్క పిల్లల గురించి ఆలోచించి మన ప్రపంచం మన దేశం ఎలా ఉండాలి అని ఆలోచించి ఓటేస్తే మనం ముందుకు సాగుతాము. ప్రతి ఒక్కరూ ఈ ఓట్ అనేది మనం ఏదో అనుకుంటాం కానీ ఇది చిన్న విషయం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు మీ భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయండి. నాకున్నది ఫస్ట్ ఓట్ మ్యామ్. ఖచ్చితంగా ఇది టీడీపీకి వేస్తాను. నేను ఇక్కడ దట్ ఈస్ గ్రేట్ అమ్మా. 18 ఏళ్ళ తర్వాత ఎవరైనా ఫస్ట్ ఓటు వాళ్ళు వేస్తారు. మీ వేసే ఆ ఓటు చాలా విలువైనది, మీ భవిష్యత్తుది. అది మీరు మర్చిపోకూడదు. దట్స్ వాట్ ఐ వాంట్. మీ అందరికీ గుర్తు చేద్దామని ఇది చెప్దామని నేను ఇది చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారాలు. అమ్మ ఒకే నిమిషం ఇంకా మాట్లాడతారా? ఉన్నారా ఎవరైనా? I don't remember what is that. Anke I forgot. Ade Gutra. Anke I took the mic into my hand and I just slipped there. నమస్కారం పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. మా పిల్లడు విజయవాడ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్లో చదువుతున్నాడు మేడం. నాలాంటి ఒంటరి అందరికీ మీరు ఒక ఆదరణగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మేడం. మీరు ఒక తల్లిలాగా చాలా మంది పేద పిల్లల్ని ఆదరిస్తున్నారు మేడం. మీకు సార్కి లోకేష్ అన్నకి రమణి మేడంకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. థ్యాంక్స్ మేడం. Success story. లాస్ట్ పర్సన్ సంపూర్ణ. లాస్ట్ పర్సన్ ప్లీజ్ మైక్ పంపండి. ఒక్కసారి అండి, మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము స్కూలు తర్వాత ఉమెన్స్ డిగ్రీ కాలేజు హైదరాబాద్లో నడుపుతున్నాం. ఇది మీకు తెలియజేయాలని చెప్తున్నాను. అక్కడ వచ్చే లాభాలన్నీ మన ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి అనే గ్రామంలో స్కూల్ పెట్టాం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. ఆ స్కూల్లో అక్కడ వచ్చే లాభాలు ఆ స్కూల్లో మేము రీఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. అక్కడ 360 మంది పేద పిల్లల్ని మన తెలుగుదేశం కార్యకర్తలు పిల్లల్ని అక్కడ మేము ఉచితంగా చదివిస్తున్నాం. మీకు ఇంకోటి చెప్పాలి, మా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ కంటే కూడా మాకు చల్లపల్లి స్కూల్లో చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. అదొకటి. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు సంపూర్ణ. గరీష్నేపల్లి ఇంకా వచ్చాను సార్, కుప్పం మండలం. నా ప్రాబ్లం గురించి ఇక్కడ వచ్చినాను మేడం. పర్సనల్ ప్రాబ్లం మేడం. అయినా కూడా ఊరు తరఫున నా తరఫున నేను మాట్లాడేకి వచ్చినాను మేడం. సంఘాల తరఫున, హెల్త్ తరఫున, ప్రతి ఒక్క దాని తరఫున ప్రాబ్లం కోసం ఎవరు ముందుకు లేకపోతే నేను వచ్చాను మేడం. మీ అక్క నడుపుకొని వచ్చిన వసంత. బట్ నా పర్సనల్ ప్రాబ్లం ఏమంటే మా ఇంట్లో ముగ్గురికి హెల్త్ ఇష్యూనే మేడం. నా కొడుకు 2017లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 7 లక్షలు అయింది మేడం. 7 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్లో పోయి అడిగాం మేడం సార్ ప్రభుత్వంలోనే. అడిగితే పెడతాము అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడినారు మేడం. అక్కడ లోపల సార్ సీట్ దిగారు, వైసీపీ వచ్చినారు మేడం. మళ్ళీ వైసీపీ వాళ్ళ దగ్గరికి పోయి ఫైల్ అన్నీ చూపించాము, అన్నీ ఓకే చేసిండ్రు. మళ్ళీ టీడీపీ భయంలో పడిన బిల్స్ మేమేమి పెట్టలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళు 2 మంది చేసినారు మేడం. మేము రివర్స్ తిరిగే లోపల. బట్ మళ్ళీ
టీడీపీలో వెంకటేశ్వర అని చెప్పేసి డీలర్ ఆయన ప్రభుత్వం రాకపోయినా కూడా పర్వాలేదమ్మా, మేము సార్ ద్వారా మేము పెట్టిస్తాము అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మేము హెల్ప్ అవుతామని మాకు ఇంట్లో గొడవ కూడా పెట్టినారు. తప్పకుండా అది నేను చూస్తానమ్మా. మీరు శ్రీకాంత్ గారికి అది ఇవ్వండి, మీ లెటరు ఏం కావాలో అది మేము తప్పకుండా చూస్తాము. నేను దీంట్లో మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం మిమ్మల్ని చాలా హింసిస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి వస్తే మీ 10 లక్షలు 11 లక్షలు 12 లక్షలు ఇస్తామని. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. మీరు ఇన్ని జరిగినా కూడా మీరు తెలుగుదేశంతోనే ఉండాలి, అది మీ గొప్పదనం. సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అయినప్పుడు ఆయన రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నేను మీకు ఇస్తాను. అంతట్లోకి మీరు ఆ అప్లికేషన్ శ్రీకాంత్ గారికి ఇవ్వండి. దాంట్లో మేము చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఒకే నిమిషం మేడం. ఆఫ్టర్నూన్ మ్యామ్. ఎన్టీఆర్ స్కూల్ అనేది ఒకటి స్కూల్లో కావాలని కోరుకుంటున్నాం మ్యామ్. చాలా మంది ఎన్టీఆర్ స్కూల్ కావాలని కోరుకుంటున్నారు మ్యామ్. మీ ట్రస్ట్ నుంచి మాకు అలాగే హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం మ్యామ్. ఇండస్ట్రియల్ గా మమ్మల్ని కుప్పంలో డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ద్రావిడ యూనివర్సిటీ తెచ్చింది వాళ్ళే. మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు మ్యామ్. మాకు ఎన్టీఆర్ స్కూల్ అనేది ఒకటి ఇప్పిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మ్యామ్. ఇక్కడ చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. వారి కోసం మీరు ఇది ఒకటి చేయగలిగితే మీకు జీవితాంతం కృతజ్ఞతలు తెలుసుకుంటాం మ్యామ్. తప్పకుండా అమ్మా, అది ఒకసారి ఆలోచించి మా మేనేజ్మెంట్తో మా CEO వాళ్ళందరూ ఉంటారు. ఈ ఆలోచన బాగుంది, నేను ఎప్పుడు అనుకోలేదు. తప్పకుండా ఇది నేను ఆలోచించి ఖచ్చితంగా హాస్టల్ అనేది ఒకటి ఏర్పరిచి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఒక స్కూల్ ఒక కాలేజ్ అనేది ఇవ్వాలని మహిళలకి కోరుకుంటున్నాను మ్యామ్. తప్పకుండా